దేవుని యొక్క గుణగణాలు, దేవుని యొక్క ప్రేమ, సాత్వికము, సమాధానము, సంతోషము, ఇవన్నీ మరి ఎవరిలో లేవు, యేసుక్రీస్తు ప్రభువులో మనము చూడగలుగుతున్నాం. ఆ లక్షణాలన్నీ మనం యేసయ్యలో చూడగలుగుతున్నాం. అందుకనే యేసు ప్రభువు దేవుడు అని చెప్పేసారు. ఏకైక దేవుడు. మనుషుడికి దేవుడు ఒక్కడే. దేవునికి మనుషులకు మరి మధ్యవర్తి కూడా ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు. ఇంకేమంటున్నాడు చూద్దాం దేవుని ప్రియులారా. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఒక చక్కటి మాట ఉంటుంది. 15వ వచనం, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. చప్పటి కొట్టి ప్రభువును కనపరుచుదాం. యేసు ప్రభువు ఏమై ఉన్నాడట? ఆయనకు అంతము, ఆయన మొదటివాడు, ఆయన కడపటివాడు, ఆయన అల్ఫా, ఆయన ఓమెగా, ఆయనకి ఆది అంతము. ఆయనే ఈ భూమిని, ఆకాశమును, సూర్యచంద్ర నక్షత్రములను, సర్వ సృష్టిని నిర్మించిన వాడు ఆయనే. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉన్నాడు. అదృశ్యంగా ఉంటాడు, మన ఇంటిలో ఉంటాడు, మనతో ఉంటాడు, మన దగ్గర ఉంటాడు. నాతో ఎన్నోసార్లు గడిపాడు ఆయన. నేను ఎన్నోసార్లు ఆయన యొక్క ప్రసన్నతని నేను అనుభవించాను. నేను ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు, మనం ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు. ఆయన మనతో ఉంటాడు, మన ఇంటిలో ఉంటాడు, మన మధ్యలో ఉంటాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉందరో వారి మధ్యలో నేను ఉంటాను అని చెప్పిన దేవుడు మన మధ్యలో యేసుక్రీస్తు ప్రభువు యొక్క రూపంలో మనతో ఉంటాడు. ఆయన అదృశ్య దేవుడు.